హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం ఇంటి పుల్లకూర అనే కథను విందామా? రచించిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఇక కథలోకి వెళ్తే, బ్లాంకెట్ కొద్దిగా తొలగించి ఒక కన్ను తెరిచి చూసింది సుమిత్ర. రావ్ లేచి మంచం మీద దుప్పటి సరిగ్గా సర్దటం బెడ్ లైట్ కాంతిలో కనిపిస్తోంది. అంటే 4:30 అయిందన్నమాట. డిసెంబర్కి బ్లాంకెట్లో నుంచి శరీరం వణుకుతోంది. డిసెంబర్ అయినా ఏప్రిల్ అయినా రావు 4:30కే లేస్తాడు. సుమిత్ర మళ్ళీ బ్లాంకెట్ కప్పుకుంది. ఆమె లేచేసరికి 6:30 అవుతుంది. అప్పటికి అతడు మార్నింగ్ వాక్కి వెళ్ళి రావటం, షేవ్ చేసుకోవటం, స్నానం చేయటం కూడా అయిపోతుంది. ఆ తర్వాత అతడు టైప్ మిషన్ ముందు కూర్చుని ప్రైవేటుగా చేస్తున్న జాబ్ వర్క్ మొదలు పెడతాడు. లాయర్ల తాలూకు పేపర్లు టైప్ చేసినందుకు అతడికి నెలకు 200 దాకా వస్తుంది. 9ంటికి అతడు సైకిల్ మీద పిల్లలిద్దరినీ ముందు వెనక ఎక్కించుకొని స్కూల్లో దింపి వస్తాడు. ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం ఇది. పెళ్ళైన కొత్తలో భర్త మీద గౌరవం కొద్దీ తను లేవటానికి ప్రయత్నించింది. కుదరలేదు. తర్వాత 6 నెలలకి భర్త మీద కమాండ్ వచ్చి తనతో పాటు 6:30 వరకు ఉంచుకోవటానికి ప్రయత్నించింది. అది కుదరలేదు. అలాగే 8 ఏళ్ళు గడిచిపోయినాయి. రావ్ అంతా ఫిలియాస్ ఫాగ్ లాగా టైం ప్రకారం నడవటం, జీవితం పట్ల సిన్సియారిటీ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అతడి ప్రతి పనిలో అదే నచ్చదు సుమిత్రకి. రావుతో కాపురం ప్రారంభించి 8 ఏళ్ళు కావస్తున్నా పూర్తిగా అడ్జస్ట్ కాలేకపోతోంది సుమిత్ర. అయితే దానికి కారణం అవతలి వాళ్లదే అని ఇద్దరి అభిప్రాయం. తాను మంచి రొమాంటిక్ మూడ్లో ఉండగా లేచి మంచం దిగుతాడు. ఏమైంది అడుగుతుంది. ఆ మూల చూడు, గోడకి బూజు అంటాడు. లాగి తన్నదామన్నంత కోపం వస్తుంది. దాన్ని అణుచిపెట్టుకొని రేపొద్దున్న తీయొచ్చుగా అంటుంది. అసలు ఇవాళ మధ్యాహ్నమే దాన్ని గమనించి నువ్వు తీయాల్సింది. అవును సుమిత్ర, నువ్వు పగలంతా నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తావు? స్టూలు మూలకి లాగుతూ పాత చీపురు బూజు దులపడానికి పట్టుకొని అతడు అడిగాడు. పక్కింటి రుక్మిణి దగ్గర కూర్చుంటాను అంది ఒళ్ళు మండి. అదే టైంకి పక్కింట్లో ఏమండి లేవండి అంది రుక్మిణి మొగుణ్ణి కుదుపుతూ. నారాయణ్ అంటూ మూలిగి ఇట్నుంచి అటూ తిరిగి పడుకున్నాడు. హిందీలో వార్తలు కూడా అయిపోవస్తున్నాయి. లేవండి దుప్పటి లాగుతూ అంది. అతడు చప్పున ఆమెని లోపలికి లాక్కున్నాడు. 2 నిమిషాల తర్వాత ఆమె అతి కష్టం మీద బయటపడి స్నానం చేసి, ఏం లాభం, తలంతా మళ్ళీ దువ్వుకోవాలి కర్మ అంటూ వంటింట్లోకి వెళ్ళింది. తర్వాత 6 గంటలకి నారాయణ లేచాడు. తరువాత అరగంటకి నారాయణ లేచాడు. ఒరేయ్ లేవరా అంటూ బాబీగాడిని లేపాడు. తండ్రి కొడుకులిద్దరూ బ్రష్ నోట్లో పెట్టుకుని పెరట్లోకి వచ్చారు. రుక్మిణి వేన్నీళ్లు పెట్టనా అంది. నారాయణ్ భారంగా మూలిగి అన్నాడు. ఆమె లోపలికి వెళ్ళింది. అరగంట సేపు తోమి కొడుకుతో తోమించి లోపలికి వచ్చాడు. ఈలోగా రుక్మిణి వేన్నీళ్లు పెట్టింది. ఈ రోజేం కూర డియర్ అంటూ వంటింట్లోకి ప్రవేశించి మూకుడులో ఉన్న దొండకాయ వేపుడు ముక్కలు ఒక్కొక్కటే తీసి నోట్లో వేసుకోసాగాడు. రుక్మిణి తల పట్టుకుని, అబ్బా మళ్ళీ ఇక్కడ చేరారు, ఇక్కడ నీళ్లు చల్లారిపోతున్నాయి, వెళ్ళండి అని బలవంతంగా బయటికి తోసింది. బాబీగాడిని స్కూలుకు తీసుకెళ్లటం నారాయణకి ప్రతిరోజు ప్రాబ్లమే. వాణ్ణి దించి వచ్చాక మళ్ళీ చార్లో తాలింపు పెట్టడం నీకు రాదోయ్ అంటూ వంటింట్లో చేరాడు. నాకొచ్చు గాని మీరు బయటికి వెళ్ళండి అంది. దాన్ని వినిపించుకోకుండా పోపుల డబ్బా తీసుకుని ఎండు మిరపకాయలు గిల్లి ప్లేట్లో వేయసాగాడు. రుక్మిణి పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె కాగిందా లేదా అని చూస్తుంది. పెరట్లోకొచ్చిన సుమిత్ర కిటికీలో నుంచి వీళ్ళిద్దరినీ చూస్తూ ఉంది. సుమి అంటూ లోపలికి వచ్చాడు రావు. చూడు నీకు ఏం ప్రజెంటేషన్ తెచ్చాను. ఏమిటి? బయటకొచ్చి చూసింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. రావు నవ్వుతూ చూస్తున్నాడు. స్కూటర్ అంది. నవ్వుతూ తలూపాడు. ఆమె తన కళ్ళని నమ్మలేక కొన్నారా అంది. ఓ డియర్ అంటూ దగ్గరికి వెళ్ళి అతడి మెడ చుట్టూ చేతులు వేసి ముద్దు పెట్టింది. అతడు కదలకుండా అలానే నిలబడి, సుమిత్ర ఒక్క మాటకి జవాబు చెప్పు, ఇదంతా నా మీద ప్రేమ స్కూటర్ మీద అని అడిగాడు. ఆమె చప్పున చేతులు తీసేసి కొరకరా చూస్తూ, యు ఆర్ యాన్ ఇడియట్ అంది కోపంగా.
అయితే ఆ కోపం రాత్రి 9 అయ్యేసరికి తగ్గిపోయింది. నెమ్మదిగా అతడి దగ్గర చేరి సెకండ్ షోకి వెళ్దామా అంది లాలనగా. ఆ రోజే కొత్తగా కొన్న స్కూటర్ మీద ఎక్కాలని, భర్తతో కలిసి సినిమా అయితే దాన్ని అతడు చూడాలని ఆమె మనసు నిండా కోరిక నిండుకుంది. గుర్తించలేదు. టైం మిషన్ ముందు కూర్చున్నవాడల్లా తలెత్తి నిదానంగా ఆమె వైపు చూశాడు. ఈ పేపర్లు టైప్ చేయటం రాత్రికి పూర్తవ్వాలి, లేకపోతే లాయర్ గారు జాబ్ వర్క్ తాలూకు డబ్బులు ఇవ్వడు అన్నాడు. డబ్బు 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 అంది విసుగ్గా. ఎప్పుడూ డబ్బేనా? మరి ఆ డబ్బే లేకపోతే ఈరోజు స్కూటర్ ఎలా వచ్చేది అని లేచి ఆమె దగ్గరికి వచ్చి అన్నాడు. చూడు సుమి, కలల్లో బతకటం వేరు, కలల్ని నిజం చేసుకోవటానికి ప్రయత్నించటం వేరు. మనం రెండో వర్గానికి చెందాలని నేను కోరుకుంటున్నాను. భార్యతో సినిమాకి వెళ్ళటంలో తప్పేముంది? ఈ అర్ధరాత్రి పూట నిద్ర మానుకుని సెకండ్ షోకి వెళ్ళకపోతేనేం? దీనివల్ల ఈరోజు పని నష్టం, రేపు ఆఫీసులో పని కష్టం. ఆమె అతని వైపు ఉక్రోషంగా చూసి, నీ అంత క్యాలిక్యులేటెడ్గా బతికేవాడితో ఏ ఆడది కాపురం చెయ్యలేదు రావ్, నిజం అన్నది. అంతలో ఆమెకి రోడ్డు మీద నారాయణ్ దంపతులు కనబడ్డారు. అదిగో ఆ రుక్మిణిని చూడు, ఎంత అదృష్టవంతురాలు. మొగుడు పెళ్ళామంటే అలా ఉండాలి. ఆ నారాయణ్ వంటింట్లో భార్యకి సాయం చేస్తాడు, పిల్లలని దగ్గరుండి స్నానం చేయిస్తాడు. అతన్ని చూసి బుద్ధి తెచ్చుకో, దేనికైనా పెట్టి పుట్టాలి అని విసవిస లోపలికి వెళ్ళిపోయింది. ఆ రుక్మిణి అదృష్టం ఎవరికి రాదు అనుకుంటూ. ఆ మరుసటి రోజు రుక్మిణి సుమిత్ర దగ్గరికి వచ్చింది. ఓ గ్లాసుడు పంచదారుంటే ఇమ్మని. ఎవరో వచ్చినట్టున్నారు అడిగింది సుమిత్ర. అవును వదినగారు, మా క్లాస్మేట్స్, ఇక్కడో స్నేహితురాలి పెళ్ళుంటే వచ్చారు అని తమింటి వైపు చూసింది. ఆమె ముఖం వాడిపోయింది కొద్దిగా. ఆ ఆడవాళ్ల మధ్య ఒక కుర్చీలో ఆమె భర్త నారాయణ కూర్చుని కబుర్లు చెబుతున్నాడు. ఒళ్ళో కొడుకు కూర్చుని ఉన్నాడు. నారాయణ వంటి మీద చొక్కా బనీను లేవు. ఈయనకి బుద్ధి రాదు వదినగారు, అన్నీ ఆడంగి చేష్టలే అని గ్లాసు తీసుకుంటూ అంది. మీ ఆయన్ని చూస్తే ముచ్చటేస్తుంది. అన్నీ టైం ప్రకారం చేస్తారు. స్కూటర్ కూడా కొన్నారు కదా. మగాడంటే అలా ఉండాలి వదినగారు. మా ఆయన ఉన్నాడెందుకు? వంటింట్లో చేరి కబుర్లు చెప్పమంటే మాత్రం తయారు. మహాబద్ధకస్తుడు. అర్ధరాత్రి పూట హఠాత్తుగా మూడు వస్తే సినిమా అంటారు. పొద్దున 9 వరకు లేవరు. ఎంతో వేగలేక చస్తున్నాను వదినగారు. మీ అదృష్టం ఎవరికి రాదనుకోండి. ఆమె చెప్పుకుపోతుంది. సుమిత్ర తెల్లబోయి చూస్తూనే ఉంది. యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ఇంటి పుల్ల కూర అనే ఈ కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. ఇటువంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్ అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer Endamuri Veerendranath Garu for this wonderful and amazing story. Inti Pulla Kura.